అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ తొలి 2 మ్యాచ్లలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ మిశ్రమ ప్రదర్శన కనబర్చాడు. లీడ్స్లో జరిగిన మొదటి మ్యాచ్లో సెంచరీతో అద్భుతంగా రాణించిన జైస్వాల్ బర్మింగ్హామ్లో 27 పరుగులతో మంచి ఆరంభం ఇచ్చాడు. అయితే లార్డ్స్లో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ముఖ్యంగా లార్డ్స్ మ్యాచ్ 2వ ఇన్నింగ్స్లో జైస్వాల్ షాట్ సెలెక్షన్ పట్ల అందరూ నిరాశ చెందారు. కీలక సమయంలో క్రీజ్లో నిలబడాల్సిన అవసరం ఉండగా అతను అనవసరంగా దూకుడు ప్రదర్శించాడు. మరో ఎండ్లో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నప్పటికీ జైస్వాల్ ఆర్చర్ బౌలింగ్లో ఓ ఫుల్ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంతకుముందు ఓవర్లో క్రిస్ వోక్స్ ఇబ్బంది పెట్టడంతో కలిగిన అసంతృప్తి వల్లనే అతను ఈ షాట్ ఆడినట్లు కనిపించింది. ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్తో జైస్వాల్ను ఊరించగా అతను కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలాగే లార్డ్స్ 2వ ఇన్నింగ్స్లో జోస్టంగ్ బౌలింగ్లో డ్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఈ సిరీస్లో జైస్వాల్ చేసిన మొత్తం 233 పరుగులలో 77 పరుగులు డ్రైవ్ల ద్వారా, 51 పరుగులు కట్ల ద్వారా వచ్చాయి. అంటే అతను డ్రైవ్లు, కట్లు ఎక్కువగా ఆడుతూ బాక్స్ ఫుట్ డిఫెన్స్ లేదా స్ట్రైక్ డ్రైవ్లు వంటి సాంప్రదాయ షాట్లను నిర్లక్ష్యం చేస్తున్నాడని బ్రాడ్ పేర్కొన్నాడు. 6 ఇన్నింగ్స్లలో జైస్వాల్ కేవలం 49 బంతులు మాత్రమే వదిలేశాడని, ఇది అతని దూకుడు స్వభావానికి నిదర్శనమని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కానీ ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ పేస్ బౌలింగ్కు అనుకూలించే అవకాశం ఉన్నందున జైస్వాల్ వీనంత ఎక్కువసేపు క్రీజ్లో నిలవడం అవసరమని బ్రాడ్ సూచించాడు. మొదట్లోనే దాడికి దిగకుండా క్రీజ్లో నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ మంచి భాగస్వామ్యాలను నిర్మించడంపై దృష్టి పెట్టాలి. తాను అనుకున్న షాట్లు కనెక్ట్ అవ్వడం లేదని నిరాశతో గుట్టిగా అటాక్ చేస్తే లార్డ్స్ లాంటి ఫలితమే వస్తుందని హెచ్చరించాడు. ఏదేమైనా ఓల్డ్ ట్రాఫర్డ్లో జైస్వాల్ బ్యాటింగ్ ప్రదర్శన సిరీస్లో ఇండియా భవిష్యత్తుకు కీలకం కానుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.